నమస్కారం అండి అందరికీ. నా పేరు వర్ష. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ముచ్చట్లు అండ్ స్ట్రగుల్స్. నేను ఈరోజు మా పెద్ద అబ్బాయికి స్కూల్ డ్రాప్ చేయడానికి వెళ్ళానండి. వాడికి 4 ఇయర్స్. ఈ స్కూల్లో వేసాము. ఈరోజు వాడి ఫస్ట్ డే. సో పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను వాడికి వీడియోస్ తీస్తున్నాను అనమాట. అది చూసి ఒక పేరెంట్ అడిగింది, ఫస్ట్ డేనా అంటే అవునండి అనేసి. మీరేం చేస్తూ ఉంటారు అని అంటే, నేను డాక్టర్ని అది ఇదని డిస్క్రిప్షన్ ఇవ్వకుండా హౌస్ వైఫ్ అన్నాను అనమాట. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి. సో అది విని తను కూడా అంది, నేను హౌస్ వైఫ్నండి అనేసి. తను హౌస్ వైఫ్ అనగానే ఆ థాట్ ఏదైతే రన్ అయిందో అదే మీతో చెప్పాలనుకుంటున్నాను. అసలు తను హౌస్ వైఫ్ అనగానే నేను ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయాను. ఏదో తనకి నాకు జన్మజన్మాల బంధం ఉన్నట్టు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మాట్లాడుతున్నాను తనతో. ఇన్ఫ్యాక్ట్ తనే కాదు, ఎవ్వరు కూడా నా ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఇవాళ రేపు హౌస్ వైఫ్ అనగానే నేను హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను. ఫుల్ సెన్సేషన్స్ రన్ అయిపోతున్నాయి బాడీలో, హౌస్ వైఫ్ అని చెప్పి. ఒకప్పుడు థాట్ ఇలా ఉండేది కాదు. నేను వర్కింగ్ చేసేటప్పుడు, ఎందుకంటే మా మమ్మీ కూడా వర్కింగ్ ఉమెన్ కాబట్టి నాకు అర్థమయ్యేది కాదు హౌస్ వైఫ్స్ అంటే ఏం చేస్తారు, ఇంట్లోనే ఉంటారని. కానీ వాళ్ళు చేసే కష్టము, వాళ్ళు చేసే సాక్రిఫైజెస్, చదువు అంతా పక్కన పెట్టేసి జస్ట్ పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో ఉంటారు చూడండి. మేడం కమెంటబుల్ అందరికీ అండ్ మీ అందరు హౌస్ వైఫ్స్కి హ్యాట్ అండి, హ్యాట్ మీరు. అసలు ఐ లవ్ యూ సో మచ్ ఆల్ హౌస్ వైఫ్స్ అనమాట. మనం చాలా కష్టపడుతున్నాము. సో ఈ కష్టాన్ని గుర్తించకపోయినా గుర్తించినా మనమందరము గ్రేట్ అండి. వీ ఆల్ షుడ్ బి అప్రిషియేటెడ్ ఇన్ అవర్ మైండ్స్ అనమాట, బయట నుండి వచ్చినా రాకపోయినా. సో ఇది నా థాట్ అండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.